కోడింగ్ రాదు, ఇంకా నాకు ఐటీ జాబ్ రాదు అనుకుంటున్నారా? అయితే లిసన్ టు దిస్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఐ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ యూ. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. అండ్ కెరియర్ బ్రేక్ ఉన్న వాళ్ళకి సిరీస్ చేస్తున్నాను కదా, ఇందులో ఇది 5th పార్ట్. ఇవాళ నేను ఐటీ సపోర్ట్ రోల్ గురించి చెప్పబోతున్నాను. ఐటీ సపోర్ట్కి మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే, మీరు ఎలా కస్టమర్తో మాట్లాడగలుగుతారు. అండ్ అసలు ఐటీ సపోర్ట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ కోడింగ్ ఏమీ ఉండదు. సపోజ్ మన సిస్టమ్ స్లోగా వర్క్ అవుతుంది, లాగిన్ ప్రాసెస్ అవ్వట్లేదు, ఫర్గెట్ పాస్వర్డ్ మర్చిపోయాము, అవుట్లుక్ ఓపెన్ అవ్వట్లేదు, ఏదో సిస్టంలో ప్రాబ్లం ఉంది. అయితే ఇదంతా ఎవరు హ్యాండిల్ చేస్తారు? డెవలపర్స్ చేస్తారా? నో. టెస్టింగ్ టీమ్ చేస్తారా? నో. ఐటీ సపోర్ట్ చేస్తుంది దీనికి. ఈ ఐటీ సపోర్ట్ రోల్స్లో లైక్ జూనియర్ నుంచి స్టార్టింగ్ కన్సల్టెంట్ నుంచి అడ్మిన్ రోల్ వరకు కూడా ఉంటుంది. దీంట్లో కూడా కెరియర్ చాలా బాగుంటుంది. దీనికి కోడింగ్ అవసరం లేదు, చిన్న చిన్న టూల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. సర్వీస్ నౌ, జీరా ఇట్లాంటివి. దీంట్లో టికెట్స్ రైజ్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి, అండ్ మనం ఎంత బాగా లైక్ ఎంప్లాయీస్తో కనెక్ట్ అవుతాము, వాళ్ళ ప్రాబ్లం వెంటనే సాల్వ్ చేస్తామనే దాని మీద ఇది బేస్ అయి ఉంటుందన్నమాట. సో దీనికి కూడా నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉంటాయి. దీనికి ఫ్రెషర్గా అయితే దీనికి 3 lakhs నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉంటే 6 నుంచి ఉంటుంది ప్యాకేజ్. బాగుంటుంది. యూజువల్లీ ఫ్రెషర్స్కి అంటే ఎలాంటి కోడింగ్ ఇదంతా లేనప్పుడు ఈ రోల్స్కి లైక్ తీసుకుంటారనమాట. సో కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా లైక్ ఇప్పుడు కోడింగ్ రాదు, ఇదంతా తెలీదు అన్నప్పుడు మీరు చిన్నగా ఇట్లా మంచి వెల్ కమ్యూనికేషన్, మీరు ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, ఎలా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా ఉంది మీది అనే దాని మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ రోల్స్కి మీరు అప్లై చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక రోల్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావ్య స్టడీ అండ్ లైఫ్ హబ్.